Yeah. That's first. మీకు ఇంతవరకు చెప్పినాను కదా నేమ్ ఆఫ్ ద లెడ్జర్. ఇప్పుడు నిన్న నిన్న చెప్పినాను కదమ్మా, నిన్న కంపెనీ క్రియేషన్, తర్వాత గేట్వే ఆఫ్ టాలీ, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈరోజు కంపెనీ క్రియేషన్ చేసుకొని మీకు చెప్పినటువంటి నేమ్ ఆఫ్ ద లెడ్జర్ అండ్ గ్రూప్ అన్నారు కదా, అవి ఎలా ఇక్కడ టాలీలో క్రియేట్ చేస్తాము అనేది తెలుసుకుందాం ఈరోజు. అరవింద్ మిగతా వాళ్ళేరి కరోనా వినపడుతుందమ్మా? వినిపిస్తుంది మేడం. ఓకే, మిగతా వాళ్ళేరి? ఏమో తెలియదు మేడం. ఓకే, తర్వాత ఇప్పుడు మనము షేర్ స్క్రీన్. ఇన్విజిలేషన్కి పోయినారా? గోవర్ధన్ యాడ్ అయింది. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తోంది కదా?
అలాగే షార్ట్ కట్ కీస్ చూడండి. ఫస్ట్ షార్ట్ కట్ కీస్. Accounting vouchers, accounting vouchers దీంట్లోకి వస్తే షార్ట్ కట్ కీస్ అన్నమాట. మొట్టమొదట కాంట్రా వోచర్. షార్ట్ కట్ కీస్ కావాలి మనం ఏదైనా ప్రాబ్లం వేయడానికి కానీ తర్వాత వీటిల్లో మనము క్రియేట్ చేసుకోవడానికి కానీ మొట్టమొదటిగా కావాల్సినవి ఏంటివి అంటే షార్ట్ కట్ కీస్ కావాలి. ఆ షార్ట్ కట్ కీస్ ఏమి చెప్తాను, ఏమొస్తాయి. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్ రెండు ఉన్నాయన్నమాట. అకౌంటింగ్ వోచర్లో ఇక్కడ మనకి 10 ఒక దాంట్లో ఉన్నాయి, ఇన్వెంటరీ వోచర్లో 10 ఉన్నాయి, అకౌంటింగ్ వోచర్లో 14 ఉన్నాయి షార్ట్ కట్ కీస్. అవి మనము మొట్టమొదటిగా నేర్చుకోవాలన్నమాట. ఇన్వెంటరీ వోచర్స్ వచ్చి ఏ యూనిట్? సెకండ్ యూనిట్. ఫస్ట్ యూనిట్ వచ్చి ఇక్కడ ఇంట్రడక్షన్. కాబట్టి దీంట్లో వచ్చేటటువంటిది అకౌంటింగ్ వోచర్. అకౌంటింగ్ వోచర్ వచ్చేసినారు, 6 మంది వచ్చేసినారు. మెసేజ్ కాంట్రా వోచర్. కాంట్రా వోచర్ అంటే ఎదురు పద్దు. ఫస్ట్ ఇయర్ లో విన్నారు కదా, BRS లో బ్యాంకు రీకన్సిలేషన్ స్టేట్మెంట్. నేనే కదా చెప్పింది మీకు, నేనే కదమ్మా చెప్పింది. అవును మేడం. ఓకే. కాంట్రా వోచర్. కాంట్రా వోచర్ అంటే F4. F4 షార్ట్ కట్ కీ అంటే ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్నటువంటి పైన ఉంటాయి కదా, F1, F2, F3, F4, F5. ఇప్పుడు మనం F4 అనేది ప్రెస్ చేస్తే కాంట్రా అనేది మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. మనము ఆ కాంట్రా ఎంట్రీలో ఏమేమి ఉన్నాయి అంటే, ఇప్పుడు మనకు క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్ విత్డ్రాయల్ ఫ్రమ్ బ్యాంకు. బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు కాంట్రా ఎంట్రీ. నేను చెప్పినాను కదా మీకు 4 సందర్భాలలో కాంట్రా ఎంట్రీ వస్తుంది అని ఫస్ట్ ఇయర్లో చెప్పిండేది గుర్తుందా? గుర్తుందమ్మా? గుర్తులేదా? కాంట్రా ఎంట్రీ అనేది 4 సందర్భాలలో వస్తుంది అని చెప్పినాం. అవి గుర్తులేవా? BRS లో చెప్పినాం. గుర్తు లేదు కదా? ఓకే, ఆ 4 పాయింట్స్ ఇప్పుడు చెప్తాను చూడండి, అవి గుర్తు పెట్టుకోండి. తర్వాత మనము ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కాంట్రా ఎంట్రీ అంటే దీంట్లోనే వేయాల్సి ఉంటుంది. ఏ షార్ట్ కట్ కి ఉపయోగించాలో అదే ఉపయోగించాలి. ఈ కాంట్రాకి మనము ఉన్నటువంటి F12 వరకు ఉన్నాయి షార్ట్ కట్ కీస్, కానీ ఆ F12 వరకు ఉన్నటువంటివి ఉపయోగించకూడదు. కాకపోతే ఇక్కడ కాంట్రా అన్నప్పుడు F4 మాత్రమే ఉపయోగించాలి. ఏ సందర్భాల్లో ఇక్కడ చూడండి కాంట్రా ఎంట్రీ వస్తుంది అంటే, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఎవరికి? బ్యాంకులో, ఇన్ బ్యాంకులో. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం. అలాంటి సందర్భంలో ఇదేమైతుంది?
కాంట్రా ఎంట్రీ అవుతుంది, అంటే ఎదురు పొద్దు అవుతుంది. మనం ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ వేస్తాం కదా, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ వేసినప్పుడు అవే మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట, అవే టాలీలో వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదేమో డెబిట్, ఇది క్రెడిట్. ఈ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఇక్కడ బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఇక్కడ మనకు క్యాష్ కాలము, ఇది క్యాష్ కాలం, ఇది బ్యాంకు కాలం. ఇక్కడ కూడా క్యాష్ కాలం, బ్యాంకు కాలం. డిస్కౌంట్ కూడా ఉంటుంది, అప్పుడు మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఇక్కడ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాము అంటే ఇక్కడ వస్తుంది, అంటే ఇక్కడ ఒక 500 అనుకోండి, ఇక్కడ డిపాజిట్ చేస్తారు. ఎక్కడి నుంచి తెచ్చి వేస్తారు? ఇది రిసీవబుల్ అన్నమాట, డెబిట్ వైపున రిసీవబుల్. డెబిట్లో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? బ్యాంకు. కాబట్టి క్యాష్, దేన్ని క్యాష్ని రిసీవ్ చేసుకుంటా ఉంది 500 రూపీస్, కాబట్టి బ్యాంకులో వేస్తాం. తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చి బ్యాంకులోకి ఏం వేస్తున్నాము? క్యాష్ తీసుకొచ్చి వేస్తున్నాం, కాబట్టి ఇక్కడ క్యాష్లో వేస్తున్నాం అంటే ఇక్కడ బ్యాంక్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ క్యాష్లో తగ్గాలి 500. సపోజ్ చూడండి దీన్ని, మన దగ్గర 1000 రూపాయలు ఉంది. ఎంత ఉంది? 1000 ఉంది. ఈ 1000 ఉంటే ఇప్పుడు మనము దీనిలో నుంచి 500 రూపీస్ ఎత్తుకోపోయి బ్యాంకులో వేస్తాను. ఎక్కడి నుంచి? ఇక్కడ ఉంది మన దగ్గర, ఇక్కడ ఉంది అనుకోండి 1000 రూపీస్ క్యాష్లో ఉంది. ఈ 1000 రూపీస్ తీసుకొని పోయి బ్యాంకులో వేయాలి అంటే ఇటువైపు వేస్తామా, ఇటువైపు వేస్తామా? ఇటువైపు వేస్తే ఇంకా 1500 అయిపోతుంది కదా, కాబట్టి ఇటువైపు వేస్తాం. 500 రూపాయలు బ్యాంకుకి వేస్తున్నాము అని అర్థమవుతుందా? తగ్గించాల, ఇది చెల్లింపులు, ఇది పేమెంట్. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో 3 వరుసల నగదు పుస్తకంలో ఇటువైపు వసూళ్లు, ఇటువైపు చెల్లింపులు. కాబట్టి ఇక్కడ చెల్లిస్తున్నాం, క్యాష్ అనేది 500 రూపాయలు చెల్లిస్తున్నాం. ఇక్కడ బ్యాంక్ అనేది రిసీవ్ చేసుకుంటా ఉంది, కాబట్టి ఇక్కడ వేస్తాం. కాబట్టి అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ 2 చోట్ల వేస్తున్నాం, కాబట్టి ఇది ఎదురు పద్దు, కాంట్రా ఎంట్రీ. ఓకే, తర్వాత సెకండ్ వన్, క్యాష్ withdrawal, cash withdrawal from bank, from bank. బ్యాంకు నుంచి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాం, బ్యాంకు నుంచి క్యాష్ విత్డ్రా చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ క్యాష్లో వేస్తాం, ఇక్కడేమో బ్యాంకులో వేస్తాం. అర్థమైందా? ఇక్కడ బ్యాంక్ పే చేస్తుంది అనమాట, ఇక్కడ క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటాం, కాబట్టి ఇలా వేస్తాం. అందుకని ఈ రెండింటికి కూడా ఏమే కాంట్రా ఎంట్రీ వస్తుంది. ట్రిపుల్ కాలంలో ఇంకా 2 వస్తాయి. ద చెక్ వాజ్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆన్ అనదర్ డే. ఆన్ అనదర్ డే చెక్ వాజ్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఆన్ ద సేమ్ డే చెక్ వాజ్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. అది కాంట్రా ఎంట్రీ రాదు. ఇక్కడ చూడండి, ఆన్ ద సేమ్ డే చెక్ వాజ్ డిపాజిటెడ్ into bank, okay. On the same day check was deposited into bank. ఈ రోజు వచ్చింది మనకు చెక్, ఈ చెక్కుని ఈ రోజే ఎత్తుకుపోయి బ్యాంకులో వేసేసాం అంటే ఇది కాంట్రా ఎంట్రీ రాదు, బ్యాంకులో ఉంటుంది మన డబ్బులు. ఇదే సెంటెన్స్ అండ్ అనదర్ డే చెక్ వాజ్ deposited into bank, and another day check was deposited into bank. వేరొక రోజు చెక్కుని బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాము, వేరొక రోజు చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, అదే రోజు చెక్కు వచ్చినటువంటి, ఈ రోజు చెక్ వచ్చింది, ఇదే రోజు ఎక్కువ బ్యాంకులో వేసాం, ఇది కాంట్రా ఎంట్రీ కాదు. ఇది ఈరోజు చెక్ వచ్చింది, రేపో మొన్నాడో ఎప్పుడో అనదర్ డే వేరొక రోజు చెక్ బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, కాబట్టి ఇది కాంట్రా. అర్థమైందమ్మా? ఇది కాంట్రా. అర్థమైందా ఈ సెంటెన్స్?
అర్థమైందా? హలో, అర్థమైందా? ఈసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఆ? ఆ? ఈసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే ఓకే ఓకే, చూడండి మా ఈరోజు చెక్ వచ్చింది మా, మనకి ఈరోజు వచ్చింది. ఈ చెక్కుని ఏంగా భావిస్తాము? నగదుగా భావిస్తాం. ఓకే, అయితే ఈ చెక్ ఎత్తపోయి మన దగ్గర ఉందా? ఈ చెక్కు బ్యాంకుకి వేసాం. ఇప్పుడు మన 10,000 రూపాయల చెక్ వచ్చింది. నీ దగ్గర డబ్బులు ఉందా అంటే ఉంది అంటాం. ఎక్కడ ఉంది అంటే బ్యాంకులో ఉంది అంటాం. అవునా కాదా? అవునా కాదా? బ్యాంకులో ఉంది అంటాం. కాబట్టి ఇది బ్యాంకులో వేస్తాము. ఇది కాంట్రా ఎంట్రీ కాదు. ఒకేసారి ఎత్తుకొని పోయి ఈ రోజు వచ్చిన చెక్కు ఈ రోజు బ్యాంకులో వేసినాం కాబట్టి ఈ రోజే మన దగ్గర ఉన్నది 10,000 అని చెప్పుకున్నాం. అర్థమైందా? ఎంత ఉంది అంటే 10,000 ఉంది. ఇది కాంట్రా ఎంట్రీ కాదు. ఇక్కడ వస్తే ఈరోజు చెక్ వచ్చింది. నీ దగ్గర ఎంత ఉంది అంటే ఏం చెప్తావుమా? 10,000 ఉంది అంటావు. అవునా కాదా? అవును మేడం. ఇది ఈ 10,000ని మనం ఈరోజు ఏం చేస్తామో మన దగ్గర క్యాష్ ఉన్నట్లుగా భావిస్తాం. అప్పుడు మనం క్యాష్లో ఎంటర్ చేసుకుంటాం. అర్థమైందా? ఇది ఎక్కడుంది? డబ్బులు బ్యాంకులో వేసాం. ఇది బ్యాంకులో వేసాం. అర్థమైందా? బ్యాంకులో వేసాం కాబట్టి ఎక్కడుంది నీ దగ్గర? ఇది డబ్బులో ఎక్కడుంది? నీ చేతిలో ఉందా? బ్యాంకులో ఉందా? బ్యాంక్ లో ఉంది మేడం. ఓకే, క్యాష్ అట్ బ్యాంక్. ఇది వచ్చేసి క్యాష్ అట్ బ్యాంక్. ఈరోజు చెక్ వచ్చింది నీకు. ఈరోజు చెక్ నీ దగ్గరే ఉంది. అప్పుడు నీ దగ్గర ఏమున్నట్లు? 10,000 రూపాయల చెక్ ఉందా లేదా? డబ్బులు ఉన్నట్లా లేదా? ఉన్నట్లే మేడం. ఇక్కడ బ్యాంకులో ఉందా? హలో, ఈ బ్యాంకులో ఉందా? లేదు, మన దగ్గరే ఉంది 10,000. అవునా? ఇది చూడండి, ఈరోజు ఎంత డేటు? 11 మనం క్యాష్గా భావించి ఈడ 10,000 రూపాయలు వేసుకున్నాం ఉంది అని. అర్థమైందా? మనం బ్యాంకుకి తీసుకోలేదు కాబట్టి ఇక్కడ వేసుకున్నాం 10,000 రూపాయలు. ఇదేమో బ్యాంకులో వేసాం కాబట్టి ఇక్కడ వేసాం 10,000 రూపాయలు. ఇది ఎండిపోయింది. సరే, ఇది ఓకే, ఇది కాంట్రా ఎంట్రీ కాదు. ఇప్పుడు ఈ చెక్ ఈరోజు వచ్చింది మనకు. ఇది ఎక్కడేసామో మన దగ్గర ఉన్నట్లుగా 10,000 రూపాయలు క్యాష్లో చూపించుకున్నాం. అర్థమైందమ్మా? అర్థమవుతుంది. ఓకే, ఈడేసుకున్నాం. ఈ 10,000 రూపాయలు రేపేం చేసాము? బ్యాంకులో ఎత్తపోయినాం. రేపు తీసుకొని పోయి బ్యాంకులో వేసాం. అప్పుడు ఈ 10,000 రూపాయలు బ్యాంకులోకి వస్తుందా లేదా? వస్తుంది. ఓకే, వస్తుంది. ఈడేమో బ్యాంకులో పెరిగింది, క్యాష్లో తగ్గించాలా వద్దా? తగ్గించాలి. అప్పుడు ఇక్కడ 10,000 వేస్తాం క్యాష్. అర్థమైందా? ఇక్కడ తగ్గించాలి కాబట్టి ఈడ ముందు డేట్లో 11వ తేదీలో క్యాష్లో 10,000 వేసినాం. ఇది 12వ తేదీలో బ్యాంకులో 10,000 వేసాం. ఈ 12వ తేదీనే క్యాష్లో మనం తగ్గించాలి. అంటే చెల్లింపు, పేమెంట్ ఇది. కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడేమో బ్యాంకుకు రిసీవ్ చేసుకున్నట్టు వేసుకున్నాం చెక్ ఎత్తుబి వేసిన దానికి. ఇక్కడేమో మన దగ్గర తగ్గిపోయింది కాబట్టి మన దగ్గర లేదు ఇప్పుడు 10,000 రూపాయలు. కాబట్టి ఈ 10,000 రూపాయలు తగ్గించాం. ఒకే రోజు, ఒకే టైంలో, ఒకే డేట్లో ఈ 12వ తేదీ క్యాష్లోను బ్యాంకులోను రెండింటిలో కూడా వేసేటటువంటి ఎంట్రీని కాంట్రా ఎంట్రీ అంటారు. ఎదురు పద్దు, రెండు వైపులా వేసేట, డెబిట్లోను క్రెడిట్లోను వేసేటటువంటి దానినే ఎదురు పద్దు అంటారు. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైంది. ఓకే, అర్థమైంది మేడం. ఓకే, ఇప్పుడు మనము టాలీలో ప్రాబ్లం వేసేటప్పుడు కాంట్రా అనేది F4 షార్ట్ కట్ కి, F4 షార్ట్ కట్ కి. తర్వాత మీకు ఇంకా మిగిలినవి తెలుసు కదా. F1 ఆల్ట్ F1 సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ. తర్వాత F3 షార్ట్ కంపెనీ, F2 డేట్ చేంజ్ చేయడము. ఇవి తెలుసు కదా మీకు? తెలుసా తెలీదా? తెలుసు మేడం. నేను చెప్పినాను కదా. F1 వచ్చేసి ఏమి కంపెనీని తీసుకోవడం,
ఆల్ట్ F1 సెలెక్ట్ కంపెనీ, తర్వాత లేదా క్రియేట్ కంపెనీ, తర్వాత F2 చేంజ్ డేట్, ఆల్ట్ F2 చేంజ్ పీరియడ్, తర్వాత F3 షట్ కంపెనీ, F4 ఇప్పుడు ఇది F4 కాంట్రా వోచర్, తర్వాత F5 పేమెంట్ వచ్చి F5. ఈ షార్ట్ కట్ కీస్ వస్తే ఈజీగా మీరు ప్రాబ్లం వేయచ్చు. పేమెంట్ అంటే ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్, పర్చేజెస్, సాలరీస్, ఇలాంటివి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పేమెంట్ కిందకి వస్తాయి. పర్చేజ్ చేసిన, కొనుగోలు చేస్తాం, పేమెంట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పెడతాం, స్టేషనరీ పర్చేజెస్, తర్వాత సాలరీస్ పెయిడ్, ఇలాగే రెంట్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, డిస్కౌంట్ పెయిడ్, ఇలాంటివన్నీ కూడా ఎందులో చూపిస్తాం? పేమెంట్ వోచర్లో చూపిస్తాం. కాబట్టి పేమెంట్ F5 ఏమే పేమెంట్ అనేది F5 పేమెంట్ వోచర్. అంటే మనము ఏం చేస్తాము? అకౌంటింగ్ వోచర్లో ఇవి వేస్తాం అనమాట. తరువాత F4 అయింది, F5 అయింది. ఇప్పుడు ఏముంది? ఇంకా F6 రిసిప్ట్ వోచర్. F6 రిసిప్ట్ వోచర్ అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, సేల్స్ కూడా రిసిప్టే. సేల్ చేస్తాం, అమౌంట్ తీసుకుంటాం. కాబట్టి రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ కూడా ఈ రిసిప్ట్ కిందకే వస్తాయి. కాబట్టి F6 అనేది మనము షార్ట్ కట్ కి ప్రెస్ చేస్తే, మనకున్నటువంటి F6 బటన్ ప్రెస్ చేస్తామంటే అది రిసిప్ట్ వోచర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ వేసేటప్పుడు మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తర్వాత రిసిప్ట్ వోచర్, ఈ షార్ట్ కట్ కీస్ కూడా మీకు క్వశ్చన్లో ఇస్తారన్నమాట. తర్వాత F6 అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏమే F7 జర్నల్ వోచర్. F7 వచ్చేసి జర్నల్ వోచర్. ఓకే, అర్థమైందమ్మా? జర్నల్ వోచర్. తర్వాత F8 అంటే ఈ షార్ట్ కట్ కి ఓపెన్ చేస్తే జర్నల్ వోచర్ వస్తుంది. F8 ఓపెన్ చేస్తే ప్రెస్ చేస్తే సేల్స్ వోచర్. సేల్స్ వచ్చేసి F8 ప్రెస్ చేస్తానే సేల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇంకా ఏమి? ఇన్వాయిస్ కూడా. ఇన్వాయిస్ సేల్స్ వోచర్, ఇన్వాయిస్. తర్వాత F8 తర్వాత ఇంకేముంది? F8 అయింది. తర్వాత కంట్రోల్ F8 అంటే కంట్రోల్ ప్లస్ F8. అదే దీన్నే ఏమని కానీ పిలవచ్చు అంటే కంట్రోల్, ఇలా కూడా రాయొచ్చు. అర్థమైందా? ఈ రెండు లైన్లు ఉన్నాయంటే, ఒక లైన్ ఉంది అంటే ఆల్ట్, ఒక లైన్ ఉందంటే ఆల్ట్, రెండు లైన్లు ఉన్నాయంటే కంట్రోల్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సేల్స్ వోచర్ F8 అయిపోయింది. ఇది F8. తర్వాత కంట్రోల్ F8 అంటే సేల్స్ రిటర్న్స్. క్రెడిట్ నోటు, డెబిట్ నోటు ఎక్కడ విన్నారు? సబ్సిడరీ బుక్ లో విన్నారా? సబ్సిడరీ బుక్ లో విన్నారా లేదమ్మా? డెబిట్ నోటు, క్రెడిట్ నోటు విన్నారా? వినలేదా? ఇక్కడ సేల్స్ రిటర్న్స్ వోచర్ ఆర్ క్రెడిట్ నోట్ మనము సబ్సిడరీ బుక్ లో వింటామన్నమాట. సబ్సిడరీ బుక్ వేసేటప్పుడు అప్పుడు మనము ఇవి ఉపయోగిస్తామన్నమాట. అర్థమైందా? సేల్స్ రిటర్న్స్ వోచర్, కంట్రోల్ ప్లస్ F8 ఆర్ క్రెడిట్ నోట్. దీన్నే ఇది
షార్ట్ కట్ కీ అనమాట. తర్వాత F9 పర్చేజ్ ఓచర్. ఓకే, ఇదేమి పర్చేజ్ ఓచర్ F9 పర్చేజ్ ఓచర్ F9. ప్రెస్ F9 షార్ట్ కట్ కీ ప్రెస్ చేసామంటే పర్చేజ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంకా ఉన్నాయి చెప్తా. పది నిమిషాలు ఉంది అంతేమా, త్వరగామా. మీరు పిన్ యాడ్ కావాలా. పర్చేజ్ ఓచర్ F9 స్క్రీన్ షాట్ తీసుకున్నారా? అయింది మేడం. ఓకే, అర్థమైందా? ఇవి అర్థమైనాయా? అర్థమైనాయా లేదా? అర్థమైంది అర్థమైంది మేడం. మేడం. ఓకే, షార్ట్ కట్ కీస్ మీరు గుర్తు పెట్టుకోవాలా, ఇవి నేర్చుకోవాలి. తర్వాత F9 పర్చేజెస్ అయితే కంట్రోల్ F9 అంటే పర్చేస్ రిటర్న్ డెబిట్ నోట్ ఓచర్ దీన్నే పర్చేస్ రిటర్న్స్, దీన్ని ఏమంటాం? కంట్రోల్ ప్లస్ F9 వచ్చేసి పర్చేజ్, కంట్రోల్ F9 వచ్చేసి డెబిట్ నోట్ ఓచర్ ఆర్ పర్చేజ్ రిటర్న్స్. దీన్ని ఏమంటాం? కంట్రోల్ F9 అంటాం. దీన్ని ఇంకా ఏమి F9కి సింబల్ వేస్తే చాలు. 2 లైన్స్ వచ్చిందంటే కంట్రోల్, అదే 1 లైన్ వచ్చిందనుకోండి ఆల్ట్. ఓకే, అర్థమైందా? తర్వాత డెబిట్ నోట్ ఓచర్ పర్చేస్ రిటర్న్స్. తర్వాత F10 రివర్స్ జర్నల్ F10 అంటే రివర్సింగ్ జర్నల్ ఓచర్ అంటే ఉన్నటువంటి ఓచర్ని రివర్సింగ్ జర్నల్ ఓచర్. అలా చేయడాన్ని F10 ప్రెస్ చేస్తాం. తర్వాత నెంబర్స్ వేసుకుంటున్నారా? ఇది ఎన్నోది? ఇది 10 అనుకుంటా, 9. ఓకే, ఇది 9 అనుకుంటా. అవి ఒక F4, F5, F6, F7, F8 2, F9 2. ఓకే, 8. ఇది 9th వన్. తర్వాత 10th వచ్చేసి ఇప్పుడు F10 అయింది. కంట్రోల్ F10 మెమోస్ అంటే మెమొరాండం. దీన్ని కంట్రోల్ ప్లస్ F10 కంట్రోల్. ఓకే, మెమొరాండం కంట్రోల్ ప్లస్ F10. ఇది ఏమి? మెమొరాండం. ఓకే, అర్థమైందమ్మా ఇప్పుడు? ఇవి ఇంకేమన్నా దీంట్లో డౌట్లు ఉంటే చెప్పండి. ఓకే, తరువాత మనము పర్చేజ్ కానీ సేల్స్ కానీ చేసినప్పుడు క్వాంటిటీ అనేది చూపిస్తుంది, అంటే పరిమాణం అనేది చూపిస్తుంది. అది ఎప్పుడు అంటే మనకు కావాల్సింది ఇన్వెంటరీలో కావాలి. అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఇప్పుడు క్వాంటిటీ డిలీట్ చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. క్వాంటిటీ డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే కంట్రోల్ ప్లస్ వి ప్రెస్ చేయాలి. అర్థమవుతుందా? క్వాంటిటీ అనేది ఏ సందర్భాలలో? పర్చేజెస్
పర్చేజెస్ ఆర్ సేల్స్. ఇలాంటి సందర్భాల్లో మనకు క్వాంటిటీ అనేది డిస్ప్లే అవుతుంది. క్వాంటిటీ డిస్ప్లే అయిందంటే క్వాంటిటీని డిలీట్ చేయాలి అంటే Ctrl+V ప్రెస్ చేసామంటే ఈ క్వాంటిటీ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, తర్వాత Alt+F1 వచ్చి క్రియేట్ కంపెనీ ఆర్ సెలెక్ట్ కంపెనీ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు పర్చేజెస్ సేల్స్ గానే ఇచ్చినప్పుడు మనకు క్వాంటిటీ అనేది ఉంటుంది, అలా డిస్ప్లే అవుతుంది. ఆ క్వాంటిటీని డిలీట్ చేయాలి అంటే మనము టకాన ఏం చేసాం, టకాన ఏం కాదు, Ctrl+V అనేది ప్రెస్ చేసామంటే ఈ క్వాంటిటీ అనేది వెళ్ళిపోతుంది. పర్చేజ్ చేసినటువంటి ఐటమ్స్ మనము టైప్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత Alt+F1 క్రియేట్ కంపెనీ ఆర్ సెలెక్ట్ కంపెనీ. అర్థమైందా? తర్వాత ఇక్కడ వస్తే F11 షార్ట్ కట్ తీసేయండి. ఏం F11 మీకు నిన్న నేను చూపించానా లేదా? ఆ సైడ్ లో చూపించాను F11. F11 ప్రెస్ చేస్తే ఏమొస్తుంది? ఫీచర్స్ మేడం. ఎస్, ఫీచర్స్. F11 ప్రెస్ చేస్తే ఫీచర్స్. తర్వాత ఫీచర్స్ అంటే అకౌంటింగ్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్, స్టాట్యూటరీ ఫీచర్స్ ఇలా వస్తుంది అనమాట. అర్థమైందా? అకౌంటింగ్ ఫీచర్, స్టాట్యూటరీ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్ ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, తర్వాత F12కి ఏం చెప్పాను? షార్ట్ కట్ కి F12 సైడ్ లో ఇక్కడ ఉన్నింది, కింద ఉన్నింది. ఏమి? కాన్ఫిగరేషన్. ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్, పేరోల్ కాన్ఫిగరేషన్, అట్లా ఏ దానికి కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, కాంట్రా F4 ద రికార్డ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ క్యాష్ అండ్ బ్యాంక్ లైక్ డిపాజిట్స్, విత్డ్రాయల్స్. అవి డిపాజిట్స్ కానీ విత్డ్రాయల్స్ కానీ ఉన్న సందర్భంలో F4 కాంట్రా ఎంట్రీ యూజ్ చేస్తాం. అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు చెక్కు అంటే ఈ బ్యాంకులో ఇస్తారు, ఇంకో బ్యాంకులోకి ఎత్తపోయి వేయడం. తర్వాత F5కి టు రికార్డ్ ఆల్ ద క్యాష్ అండ్ బ్యాంక్ పేమెంట్స్. క్యాష్, బ్యాంకు పేమెంట్స్ రెండు కూడా ఎంటర్ చేస్తాం. ఓకే, తర్వాత రిసిప్ట్స్ టు రికార్డ్ ఆల్ ద క్యాష్ అండ్ బ్యాంక్ పేమెంట్స్. టు రికార్డ్ ఆల్ ద క్యాష్ అండ్ బ్యాంకు పేమెంట్స్. తర్వాత F6లోకి వస్తే టు రికార్డ్ ఆల్ రిసిప్ట్స్ ఇన్ ద క్యాష్ ఆర్ బ్యాంక్. అన్ని రిసిప్ట్స్ అన్ని ఇవి వస్తాయి అన్నమాట. తర్వాత జర్నల్ టు రికార్డ్ ఆల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఈ జర్నల్లో ఏమొస్తాయి అంటే, జర్నల్ ఇంతకుముందు నేను ఈ జర్నల్లో ఏమొస్తాయి, ఇక్కడ అన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి, కానీ ఇక్కడ జర్నల్లో మాత్రం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉంటాయి చెప్పండి? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. దీంట్లో డబ్బులు ఇస్తారా? క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో అమౌంట్స్ పే చేస్తారమ్మా, అప్పుగా ఇస్తాం. అలాంటి దానికి డబ్బులు ఇస్తారా? ఇవ్వరు మేడం. కాబట్టి ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జర్నల్లో వేస్తాం.
నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కట్ అయిపోవచ్చు, ఏ సందర్భంలో అయినా కట్ అయిపోవచ్చు. ఓకే, 9:15కి పెట్టినాను కదా, కట్ అయిపోతుంది. ఓకే, జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, డబ్బులు అనేటివి కాకుండా ఉన్నటువంటివి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. తర్వాత జర్నల్ సేల్స్ టు రికార్డ్ ఆల్ సేల్స్ ట్రాన్సాక్షన్, అన్ని అమ్మకాల వ్యవహారాలని అక్కడ చేస్తాం. తర్వాత క్రెడిట్ నోట్ కంట్రోల్ F8 అన్నాం.